బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంతా సవ్యంగా లేదు. పైకి అంతా ప్రశాంతంగా కనిపిస్తున్న కేబినెట్ లోపల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఏకంగా 12 మంది మంత్రుల పనితీరుపై ఆయనకు నెగిటివ్ రిపోర్టులు అందటం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పనితీరు మార్చుకోకపోతే మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పదని ఆయన ఇచ్చిన హెచ్చరిక కేవలం మాటలకు మాత్రం పరిమితం కాదు. త్వరలోనే కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అసలు చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిన ఆ 12 మంది మంత్రులెవరు? వారిపై వచ్చిన నివేదికల్లో అసలు ఏముంది? ఈ అసంతృప్తి వెనుక కేవలం పనితీరు మాత్రమే కారణమా, లేక అవినీతి ఆరోపణల నీడలు కూడా ఉన్నాయా? రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ కి సంబంధించిన అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఏపీ ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. సుమారు 12 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఒకవేళ పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జమీమా, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా ఆ ఎమ్మెల్యేలు కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరుని ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే, పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలి. మన మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ ప్రజలైతే మాత్రం మనల్ని గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి ప్రజలకు మనం మంచి చేయడానికే ఇక్కడికి వచ్చాం. గత పాలనలో అయితే మాత్రం విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని మనం పునరుద్ధరింప చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఆయనైతే చంద్రబాబు నాయుడు అయితే చెబుతూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే ఆయన ప్రధానంగా కూడా ఎంపీలను కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు కానివ్వండి, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ పనితీరుకు సంబంధించిన అంశం మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆయన అయితే మాత్రం ఒక నివేదికను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు అయితే ప్రతి నెల వాళ్ళు చేసినటువంటి పనితీరుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ ని తెప్పిస్తున్నారు స్పెషల్ ఈ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా. అదే విధంగా కూడా మంత్రులు అయితే మాత్రం మంత్రుల పనితీరు ఏ విధంగా ఉన్నది ఏంటి అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో పనితీరుకి సంబంధించిన ఇన్పుట్స్ అయితే తెప్పించి వాటిని అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించిన అంశాలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనే దాని మీద ఆయన అయితే మాత్రం మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలా సార్లు కూడా, అంటే ప్రధానంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాల్లో అయితే మాత్రం ఆయన ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. ఉన్న వారంలో దరిదాపు ఒక 40 మెంబర్స్ అయితే మాత్రం పనితీరు సక్రమంగా లేదు, వాళ్ళు మార్చుకోకపోతే ఇంకోసారి అవకాశం ఉండదు. వాళ్ళకైతే మాత్రం ప్రధానంగా ఒక్కసారే ఎమ్మెల్యేలుగా ఉంటారు వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి తమ పనితీరు పెంచుకొని మరలా కూడా ఎమ్మెల్యే కావడమే కాకుండా కూడా మరింతగా కూడా వాళ్ళు డెవలప్ కావాలి రాజకీయంగా అని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇప్పుడు మంత్రులకు సంబంధించిన అంశం మీద మాత్రం నిన్నైతే వాళ్ళకి సంబంధించిన పనితీరుకి సంబంధించి కేబినెట్ మీటింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఆ మంత్రులందరి మీద కూడా కొంతమంది ఎవరైతే పనితీరు బాగున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అనుకోకుండా కూడా మంత్రులని సంపాదించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఇచ్చినటువంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలి, అలాగే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి సంబంధించినటువంటి అంశాల్లో అయితే మాత్రం ముందుగా ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా కూడా ఏదైతే మంత్రికి సంబంధించి వచ్చేటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ వచ్చినటువంటి ఫైల్స్ ని తమ దగ్గరే అట్టిపెట్టుకోకుండా ప్రతి మూడు రోజుల్లోనే వాటిని క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆయన పదే చెప్పినప్పటికీ కూడా మంత్రుల తీరైతే మారటం లేదు. అదే విధంగా కొంతమంది మంత్రులు అయితే మాత్రం మంత్రిగా అయితే ఉన్నారు, కానీ వాళ్ళు మంత్రి సరిగ్గా కూడా తమ విధులు నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ కు సంబంధించినటువంటి వాటి మీద మాత్రం ఆయన అయితే మాత్రం ఎక్కువగా కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించినట్టయితే మాత్రం తిరిగి మంత్రివర్గం నుంచి తప్పనిసరిగా తొలగిస్తామని చెప్పి ఒక హెచ్చరికనైతే జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా వాళ్ళైతే ఎవరైతే ఈ మంత్రులు సరైనటువంటి పనితీరు కనపరచలేనటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకి సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్ళకి పనితీరు ఆధారంగా వాళ్ళని అవసరమైతే మంత్రివర్గం నుంచి తొలగిస్తాము, కొత్తగా ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే
ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ మంత్రివర్గంలో వాళ్ళకైతే స్థానం కల్పిస్తామని చెబుతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులకు మాత్రం లాస్ట్ వార్నింగ్ గా కూడా ఇది చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా కూడా ఆయన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ విధంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే మాత్రం వాళ్ళ స్వప్రయోజనాలు కాదు, ప్రధానంగా కూడా ఎంతో నమ్మకంతో ప్రజలైతే మాత్రం తీర్పునిచ్చారు. 124 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దాన్ని మనం నిలబెట్టుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే మాత్రం వాళ్ళకు వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో మంత్రికి సంబంధించి మంత్రి పేషీకి వచ్చినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తక్షణం కూడా వాటికి సంబంధించిన అంశాల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండాలి. వాటికి సంబంధించి ఈ ప్రధానంగా కూడా వాళ్ళని పంపించేటువంటి ఆ ఫైల్స్ ని ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండాలి. కానీ అదేమి లేకుండా తొక్కుపడుతున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటువంటి చర్యలు కనుక పాల్పడినట్టయితే మాత్రం మంత్రివర్గం నుంచి వాళ్ళని తప్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి షాక్ అయినటువంటి పరిస్థితి. గతంలోంచి కూడా ఆయన చెప్తూనే ఉన్నారు, ప్రధానంగా కూడా ఏదైతే మంత్రివర్గం ఉందో మంత్రివర్గమే కాకుండా కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు కూడా పనితీరును మార్చుకోవాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి, బాధ్యతగా ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే నమ్మకాన్ని అయితే వమ్ము కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడం మాత్రం సరైనటువంటి విధానం కాదు అని చంద్రబాబు నాయుడు అయితే ప్రధానంగా చెప్పినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఏదైతే సమావేశం ఉందో అది ఒక్కసారిగా కూడా హాట్ గా మారినటువంటి పరిస్థితులు ఇదే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ పనితీరుని మెరుగుపరుచుకున్నటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్టయితే మాత్రం వాళ్ళనైతే మంత్రివర్గాల నుంచి తొలగించడం, అవసరమైతే మాత్రం కొత్త కేబినెట్ ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే నిన్న కేబినెట్ మీటింగ్ లో కనపడ్డాయి. Yes, right. Thanks for the details, Ravi Krishna.